మనిషి జ్ఞానం అంచుల వరకు ప్రశ్నలు అన్వేషణలు కొనసాగుతుంది. కానీ కొన్ని చోట్ల ప్రశ్నల కంటే శాంతి గెలుస్తుంది. అలాంటి దివ్యస్థలం కైలాస పర్వతం. ఇది ఓ పర్వతమా లేక దేవతల నివాసమా? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాస పర్వతం టిబెట్లోని గంగ్దీస్ కొండ శ్రేణిలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 6,638 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఇది సాధారణ శిఖరం కాదు. ఎందుకంటే దీనిపై ఎవరు ఎక్కలేరు. ఈ పర్వతం చుట్టూ 4 పవిత్ర నదులున్నాయి. అవి గంగా, బ్రహ్మపుత్ర, సతలేజ్, కర్నలి. హిందూ మత ప్రకారం మహాశివుడు నివసించే స్థలం కైలాసం. ఇది శివుడి ధ్యాన స్థలం. ఆయన పరమశాంతియుత వైభవాన్ని సూచించే స్థానం. వేదాలలో దీన్ని మేరు పర్వతం అని కూడా పిలుస్తారు. బౌద్ధ మతం, జైన మతం మరియు బోన్ మతంలో కూడా ఈ పర్వతానికి పవిత్రత ఉంది. బౌద్ధులు దీన్ని దేమ్చోక్ దేవత నివాసంగా భావిస్తారు. జైనీయులు దీన్ని అస్తపద పర్వతంగా పరిగణిస్తారు. ఇక్కడే మొదటి తీర్థంకరుడు రిషభదేవుడు మోక్షాన్ని పొందాడని నమ్మకం. కైలాస పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు చాలానే జరిగాయి, కానీ ఎవరు అధిరోహించలేకపోయారు. 1926లో రష్యన్ పర్వతారోహకుడు ప్రయత్నించారు. 1985లో రైన్హోల్డ్ మన్సర్ అనే ప్రసిద్ధ ఆల్పైనిస్ట్ కూడా ఎక్కాలని అనుకున్నాడు. కానీ అతను ఆ ఆలోచనను అక్కడితోనే ఆపేశాడు. ఇది మానవ స్వభావానికి అతీతమైనది అని ప్రపంచానికి చెప్పాడు. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణం. పర్వతంపై ఎక్కలేరు కాబట్టి భక్తులు కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దీనిని కైలాస పర్వత పరిక్రమ అని అంటారు. ఇది సుమారు 52 కిలోమీటర్ల దూరం. అత్యంత శక్తివంతమైన యాత్రగా భావించబడుతుంది. సైంటిస్టుల నమ్మకం ప్రకారం కైలాస పర్వతం ప్రకృతి శక్తుల కేంద్రం. అంటే అత్యంత శక్తివంతమైన పంచభూతాలను ఈ పర్వతమే అదుపు చేస్తుంది అని అర్థం. కైలాస పర్వతం పక్కన మానస సరోవరం ఉంది. ఇది సముద్ర మట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న తీపి నీటి సరస్సులో ఒకటి. హిందూ మతం ప్రకారం ఇది బ్రహ్మదేవుడు తన మనసుతో సృష్టించాడని నమ్మకం. కైలాసం ఇది భౌగోళిక అద్భుతమా లేక ఆధ్యాత్మిక సందేశమా? మీరు అక్కడికి వెళ్ళకపోయినా ఈ కథనం మీ మనస్సులో శాంతిని రేపితే అదే కైలాస సందర్శనం. ఓం నమ శివాయ. మరి మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా.